మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రి పడుకునేటప్పుడు ఉన్న ఉత్సాహం ఉదయం నిద్ర లేవగానే ఎందుకు మాయమైపోతుంది? ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు ఉండే ఆ కిక్ వారం రోజుల తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మనందరం ఒక భ్రమలో బతుకుతున్నాం. ఆ భ్రమ పేరే మోటివేషన్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు ఒక చేదు నిజాన్ని తెలుసుకోబోతున్నారు. చాలామంది అనుకుంటారు సక్సెస్ అవ్వాలంటే ఎప్పుడు మోటివేటెడ్గా ఉండాలని. కానీ నిజం ఏమిటంటే ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులకు కూడా ప్రతిరోజు పని చేయాలని అనిపించదు. మోటివేషన్ అనేది ఒక గెస్ట్ లాంటిది. అది వచ్చినప్పుడు బాగుంటుంది, కానీ అది ఎప్పుడు మీతోనే ఉండదు. మీరు కేవలం మూడ్ బాగున్నప్పుడు మాత్రమే పని చేస్తే మీరు మీ మూడ్కి బానిసలు అవుతారు. మోటివేషన్ మిమ్మల్ని మొదలుపెట్టేలా చేస్తుంది, కానీ అక్కడే ఆగిపోతే మీరు ఎప్పటికీ గమ్యాన్ని చేరలేరు. ఇప్పుడు డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. డిసిప్లిన్ అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా, మనసు సహకరించకపోయినా, శరీరం అలసిపోయినా చేయాల్సిన పనిని చేయడమే. జిమ్కి వెళ్ళలేను అని అనిపించినప్పుడు షూ వేసుకొని బయలుదేరడం డిసిప్లిన్. నిద్ర వస్తున్న మరో పేజీ చదవడం డిసిప్లిన్. మోటివేషన్ అనేది ఒక భావన అయితే డిసిప్లిన్ అనేది ఒక నిర్ణయం. ఒక మోటివేషనల్ స్పీకర్గా నేను మీకు చెప్పేది ఒకటే: మోటివేషన్ కోసం ఎదురు చూడడం మానేయండి. డిసిప్లిన్ని బిల్డ్ చేసుకోండి. సరే, డిసిప్లిన్ ఎలా వస్తుంది? ఇది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. దీన్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి? పాయింట్ నెంబర్ 1, చిన్నగా మొదలు పెట్టండి. ఒకే రోజులో పర్వతం ఎక్కలేరు. ఈరోజు కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే ఒక పనిని ఏకాగ్రతగా చేయండి. ఆ 5 నిమిషాలు మీద మీరు గెలిస్తే రేపు 10 నిమిషాలు గెలవగలరు. పాయింట్ నెంబర్ 2, ప్రలోభాలను దూరం చేయండి. మీ ఫోన్ మీ డిసిప్లిన్కి పెద్ద శత్రువు. పనిచేసేటప్పుడు దాన్ని పక్కన పెట్టేయండి. పాయింట్ నెంబర్ 3, మీరు వై అని గుర్తుంచుకోండి. అంటే మీరు ఈ పని ఎందుకు మొదలుపెట్టారు? ఆ కారణం బలంగా ఉంటే డిసిప్లిన్ దానంతట అదే వస్తుంది. ఫ్రెండ్స్, జీవితం చాలా చిన్నది. మోటివేషన్ వచ్చే వరకు ఆగితే మీ కాలం కరిగిపోతుంది. రేపు చేద్దామనే మాట మోటివేషన్ ఇచ్చే ధైర్యం. ఇప్పుడే చేస్తాననడం డిసిప్లిన్ ఇచ్చే విజయం. కష్టపడడం కష్టమే, కానీ ఫెయిల్ అవ్వడం అంతకంటే కష్టం. ఆ రెండిట్లో ఏ కష్టాన్ని ఎంచుకుంటారో మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అవసరమైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు డిసిప్లిన్గా ఉండబోతున్నారో లేదో కింద కామెంట్స్లో ఐ యామ్ డిసిప్లిన్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.